వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. తమిళ సినిమా ఇండస్ట్రీలో హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. இந்த மாதிரி ஒரு இடத்துல இப்படி ஒரு ரிச்சுவல் பண்ணிருக்காங்கன்னா இது சாதாரண இடம் இல்ல. దర్శకుడు బి మణివర్మన్ డైరెక్షన్ లో తమన్ అక్షన్, మాల్వి మల్హోత్రా హీరో హీరోయిన్ గా నటించిన జన్మ నక్షత్రం సినిమా జూలై 18, 2025న విడుదలైంది. ప్రీ రిలీజ్ ట్రైలర్స్, పోస్టర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా హారర్ థ్రిల్లర్ మిక్స్ గా రూపొందింది. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పించింది, కథ, నటన, టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయి, ఈ రివ్యూలో సింపుల్ గా స్పష్టంగా తెలుసుకుందాం. మరి దీని కథ విషయానికి వస్తే, జన్మ నక్షత్రం సినిమా ఒక హారర్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. బైబిల్లోని సాతాన్, యాంటీ క్రైస్ట్ గురించి ఇలిస్ట్రేషన్ తో సినిమా మొదలవుతుంది. అజయ్ అనే ఆశావాది ఫిల్మ్ డైరెక్టర్ తన సినిమాకు ఫండ్స్ కోసం డబ్బు వెతుకుతుంటాడు. అతని భార్య రియాతో పాటు మరో జంట కలిసి ఒక పాడుబడిన భవనంలో దాచిన డబ్బును తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. అక్కడ వారికి ఊహించని భయానక సంఘటనలు ఎదురవుతాయి. మనీష్ కాంత్ పాత్రలో డబ్బు వెతికే సబ్ప్లాట్ కూడా ఉంది. ఈ గ్రూప్ అక్కడ ఎదురైన దెయ్యాలు, రహస్యాలు ఏమిటి, వారు భయపడ్డారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమా కథను డైరెక్టర్ బి మణివర్మన్ ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. హారర్, థ్రిల్లర్, సోషల్ పొలిటికల్ అంశాలు మిక్స్ చేయాలనే అంబిషన్ ఉంది. కానీ జనర్ కన్ఫ్యూజన్ వల్ల కథ సరిగ్గా ఫ్లో అవ్వలేదు. తమన్ అక్షన్ తన పాత్రలో సహజంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాల్వి మల్హోత్రా, మైత్రేయ, రక్షా చరణ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. కేజీ రితేష్ సినిమాటోగ్రఫీ పాడుబడిన భవన వాతావరణాన్ని భయంకరంగా చూపించారు. సంజయ్ మణికం బ్యాక్గ్రౌండ్ స్కోర్ హారర్ మోడ్ ని బాగా సెట్ చేసింది. కొన్ని జంప్ స్కేర్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే సినిమా రన్ టైమ్ లో అనవసర ఫ్లాష్ బ్యాక్స్, సబ్ప్లాట్స్ వల్ల పేసింగ్ స్లో అయింది. హారర్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. మొత్తంగా హారర్ ఫ్యాన్స్ కి కొన్ని మూమెంట్స్ థ్రిల్ ఇస్తుంది, కానీ పూర్తి సంతృప్తి ఇవ్వలేదు. జన్మ నక్షత్రం హారర్ థ్రిల్లర్ లవర్స్ కి ఒక డీసెంట్ వాచ్, కానీ అంబిషన్ కి తగ్గట్టు రాకపోయింది. టెక్నికల్ అంశాలు, నటనలు బాగున్నాయి, కానీ కథా, స్క్రీన్ ప్లే హారర్ కంటే మరింత భయపెడుతుంది. యూత్ మరియు హారర్ ఫ్యాన్స్ వీకెండ్ లో చూడవచ్చు.